JEE 2024లో సీక్వెన్స్ అండ్ సిరీస్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రోగ్రెషన్స్ 4, 9, 14, 19 అండ్ సో ఆన్ అప్ టు 25th టర్మ్ అని ఒక సిరీస్ ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 3, 6, 9, 12 అండ్ సో ఆన్ అప్ టు 37th టర్మ్ అని ఇంకొక సీక్వెన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ కావాలి మనకు. ఈ ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ 5 కనబడుతుంది ఇక్కడ, గ్యాప్ 5, 5, 5. ఇక్కడేమో 3 యూనిట్స్ గ్యాప్తో వస్తున్నాయి కదా. అయితే మనకేం కావాలి అంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది కావాలి. అయితే 25th టర్మ్ దాకా అంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 37 టర్మ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ సీక్వెన్స్. సో జనరల్గా ఈ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత ఫార్ములా a+n-1 × t. ఆ ఫార్ములా యూజ్ చేస్తూ లాస్ట్ టర్మ్ ఏది అన్నది రాసాయి ఇక్కడ నేను. T25 ఇందులో 124, T37 ఇందులో 111 అని వచ్చింది. అయితే ఇందులో మీకు కామన్ టర్మ్ 9 కనపడుతుంది ఫస్ట్ టర్మ్. రెండింటికి కామన్ టర్మ్ కావాలి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని రాయాలి. ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ 15 ఇక్కడ. కాబట్టి 9తో స్టార్ట్ అవుతుంది, 15 యూనిట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ 2 నంబర్స్ని క్రాస్ చేయొద్దు. అంటే 9 నుంచి 15 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. లెస్ దెన్ 111 మీకు లాస్ట్ నెంబర్ 99 వస్తుంది. ఇవన్నీ కౌంట్ చేస్తే కామన్ టర్మ్స్ మీకు 7 వస్తుంది. సో దట్ ఆన్సర్ 7.